బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్లో అతి భారీ వర్షాలు తెంచుకొడుతున్నాయి. వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆ నీళ్లన్నీ కృష్ణానదిలో చేరడం వల్ల అది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీని ఫలితంగా ప్రకాశం బ్యారేజీ చిగురుటాకులో వణుకుతుంది. కృష్ణా, గుంటూరు, అమరావతి ప్రాంతాలు కూడా ఎన్నడూ లేని విధంగా నీట మునిగాయి. ఇక విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ ఎటు చూసినా చెరువులు, సముద్రాల్లాంటి ఈ దృశ్యాలే కనిపిస్తున్నాయి. అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. విజయవాడలో ఇంతటి విపత్తు ఎన్నడూ చూడలేదని సాక్షాత్తు సీఎం చంద్రబాబు అన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా పోటెత్తిన వరదల్లో చిక్కుకుని చాలా మంది అన్నం నీరు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారిని కాపాడడానికి స్వయంగా చంద్రబాబే బోట్లలో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో నడుములోతు వరద నీటిలో చిక్కుకుని ఆహారం, సహాయం కోసం పడిగాపులు కాస్తున్న వారెందరో ఉన్నారు. ఒక్కసారిగా వరదలు చుట్టుముట్టడంతో ఎక్కడికి వెళ్లలేక కొందరు ఇళ్లపైకెక్కారు. ఇప్పుడు వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వీరందరినీ తప్పకుండా కాపాడుతానని, అదనపు పడవలను బరిలోకి దించుతానని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్నీ చేస్తానని అప్పీల్ చేస్తున్నా. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం, అన్ని విధాలు. చంద్రబాబు ఒక్కరే కాకుండా మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బాధితులకు సహాయం చేస్తున్నారు. ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ అందజేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం బాంబు పేల్చింది. ఇప్పటికే పరిస్థితి మరింత దయనీయంగా మారగా మరింత నష్టాన్ని నివారించడానికి జాతీయ విపత్తుల నిర్వహణ బలగాలు విజయవాడలో మోహరించనున్నాయి. బోట్లు, హెలికాప్టర్ల సహాయంతో వరద బాధితులను కాపాడడానికి కేంద్రం నడుం బిగించింది. విజయవాడ నగర శివారు ప్రాంతాల్లో వరదలు ఇప్పటికే చాలా తీవ్రమైన సమస్యగా నిలుస్తున్నాయి. వరద స్థాయి కొంచెం కూడా తగ్గకపోవడంతో రాకపోకలన్నీ బంద్ అయ్యాయి.